జనసేనతోనే పారదర్శక పాలన సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆ పార్టీ నుంచి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న ముత్తంశెట్టి కృష్ణారావు అన్నారు. కుల మత కుటుంబ వారసత్వం లేని పార్టీ జనసేన మాత్రమేనన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పుట్టి పెరిగిన సొంత గడ్డను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానంటున్న కృష్ణారావుతో ఈటీవీ ముఖాముఖి. కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ స్థానానికి జనసేన పార్టీ నుంచి ప్రముఖ విద్యావేత్త ముత్తంశెట్టి కృష్ణారావు అభ్యర్థిత్వం ఖరారైంది. తొలిసారిగా బరిలో దిగుతున్న వీరు నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, ఈసారి గెలిచేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, విద్యావేత్తగా ఉన్నటువంటి మీరు రాజకీయాల్లోకి రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? మార్పు రావాలి, మార్పు జరిగితేనే అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి కూడా అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి జరగాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్పు గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ మార్పుకు సహకరించాలని ఈరోజు జనసేనలో కూడా పనిచేస్తున్నాం. జనసేన పార్టీలోనే చేరడానికి కారణాలు ఏంటి సార్? ఎందువల్ల మీరు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? జనసేన పార్టీ పేద ప్రజల పార్టీ, అందుకనే నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చున్నాం కాబట్టి మేము కూడా కష్టాలు చూసాం కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇంకా కష్టాలు పడకూడదు, డెవలప్మెంట్ జరగాలి అనే మంచి ఉద్దేశంతో అందరికీ సమన్వయం జరగాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా జరుగుద్ది అని పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తాం. ఈ అవనిగడ్డ నియోజకవర్గాన్ని పోటీకి ఎంచుకునేందుకు ఏమైనా కారణాలు ఉన్నాయి? అవనిగడ్డ నియోజకవర్గంతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? అవనిగడ్డతో మాకు ఇక్కడ నుంచి మా మూలాలు ఉన్నాయి కాబట్టి పూర్వం నుంచి ఇక్కడ అవనిగడ్డ అనేది దివిసీమ, ఎంతో దివ్యంగా డెవలప్ చేయాల్సిన దివిసీమ చాలా వెనకబడి ఉంది. ఎన్నో కష్టాలు చూసిన దివిసీమని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రాంతం వాడుగా దీన్ని అభివృద్ధి చేద్దాం, అభివృద్ధి చేయాలంటే కంపల్సరీ అధికారం కావాలి కాబట్టి అది జనసేన ద్వారా అభివృద్ధి చేయాలి. కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళినారు కాబట్టి పూర్వీకులు, కాబట్టి ఈ ప్రాంతాన్ని చేస్తాను. గత కొన్ని రోజులుగా మీరు విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతుంది? వాళ్ళ ఆదరణ ఎలా ఉంది మీ పట్ల? జనసేన పార్టీ మీద చాలా ప్రజల్లో చాలా సైలెంట్ ఓటింగ్ చాలా ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారు ద్వారానే నీతివంతమైన రాజకీయాలు జరుగుతాయి, అవినీతి లేని పరిపాలన వస్తుంది అని చెప్పేసి నమ్ముతున్నారు. అందుకని మాకు స్పందన చాలా బాగుంది. సో అవనిగడ్డ నియోజకవర్గం సమస్యలపై ఏమైనా అధ్యయనం చేశారా? ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు మీరు? అసలు తాగునీరు సమస్య అయితే చాలా దారుణం. కాబట్టి మేము గెలవంగానే మొదటి సంవత్సరం కృష్ణానది నీళ్లు మొత్తం 6 మండలాల ప్రజలకి కృష్ణానది నీళ్లు పైప్ లైన్ ద్వారా అన్ని వాటర్ ట్యాంక్స్ కనెక్ట్ చేస్తాం. ఈసారి అవనిగడ్డ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంది. ఈ పోటీలో మీకు ఎలాంటి విజయ అవకాశాలు ఉన్నాయి? విజయంపై మీరు ఎట్లా ఉన్నారు? మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ ప్రాంతంలో ఇప్పుడు పోటీ చేసే ముగ్గురులో అన్ని రకాలుగా ఎక్కువగా ప్రజలు అభిమానించేది నేను భావిస్తున్నాను. నేను ప్రజలతో ఉండి ప్రజల సమస్యలు తీర్చాను కాబట్టి వాళ్ళు నా మీద నమ్మకం. అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరిస్తానని ముత్తంశెట్టి కృష్ణారావు గారు హామీ ఇస్తున్నారు. ప్రజలు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారన్నటువంటి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ నుంచి కెమెరామెన్ శేషబాబుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.